అని ఇట్లు మహనీయ గుణగరిష్ఠులైన శౌనకాది మునిశ్రేష్ఠులడిగిన రోమహర్షణ పుత్రుండును ఉగ్రశ్రవసుండను పేరనొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండు సముడై యౌవడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటిబోవ మహాప్రీతి ఓహో కుమారయనుదున్ వ్యాసుండు చీరంగ తన్మయ వృక్షమును తన్మయతం ప్రతిధ్వనులు సక్కంజేసే మున్నట్టి భూతమయున్ మ్రొక్కెద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ కార్యవర్గంబును కారణ సంఘంబునధికరించి చరించు ఆత్మతత్వమధ్యాత్మమనబడు అట్టి అధ్యాత్మము తెలియజేయగజాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు ప్రభావరజకంబైన పురాణమన్మంబును గాఢ సంసారాంధకార పటలిదాటగోరెడి వారికి దయదలిర్ప ఏ తపోనిధి వివరించేర్పడంగ అట్టి శుకనామధేయ మహాత్మగేయు విమల విజ్ఞాన రమణీయు వేట్క కొలుతూ నారాయణునకు నరునకు భారతికి మ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతు ఉదార గ్రంథంబు దళిత తను బంధంబు అని ఇట్లు దేవతా గురు నమస్కారంబు చేసి ఇట్లని మునీంద్రులారా నన్ను మీరలు నిఖిలలోక మంగళంబైన ప్రయోజనం బడిగితిరి ఏమిటం కృష్ణ సంప్రశ్నంబు సేయంబడు ఎవిధంబున ఆత్మ ప్రసన్నంబగు నిర్విఘ్నయు నిర్హేతుకయునై హరిభక్తి ఏ రూపంబునం గలుగు అది పురుషులకు పరధర్మంబగు వాసుదేవుని యందు ప్రయోగింపబడిన భక్తి యోగంబు వైరాగ్య విజ్ఞానంబులం పుట్టించు నారాయణ కథ వలన ఎయ్యే ధర్మంబులు తగులు వడవు అవి నిరర్ధకంబులు అపవర్గ పర్యంతంబైన పరధర్మంబునకు దృష్ట శృత ప్రపంచార్థంబు ఫలంబు కాదు ధర్మంబునందు అవ్యభిచారి అయిన అర్థంబునకు కామంబు ఫలంబు కాదు విషయభోగంబైన కామంబునకు ఇంద్రియ ప్రీతి ఫలంబు కాదు ఎంత తడవు జీవించు అంతియ కామంబునకు ఫలంబు తత్వ జిజ్ఞాస గల జీవునకు కర్మంబుల చేత ఎయ్యది సుప్రసిద్ధంబు అదియు అర్థంబు కాదు తత్వజిజ్ఞాస అనున్నది ధర్మ జిజ్ఞాస యొగుట కొందరు ధర్మంబే తత్వంబని పలుకుదురు తత్వవిదులు జ్ఞానంబను పేర అద్వయంబైనయది తత్వంబని ఎరుంగుదురు ఆ తత్వంబు ఔపనిషదుల చేత బ్రహ్మమనియు హైరణ్య గర్భుల చేతం పరమాత్మయనియు సాత్వతుల చేత భగవంతుండనియును పలుకంబడు వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞానవైరాగ్యంబుల తోడం కూడిన భక్తి చేత తత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన ఆత్మయందు పరమాత్మం పొడగందురు ధర్మంబునకు భక్తి ఫలంబు పురుషులు వర్ణాశ్రమ ధర్మ భేదంబులంచేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించటయే సిద్ధి ఏకచిత్తంబున నిత్యంబును గోవిందు ఆకర్ణింపను వర్ణింపనుంతవు చక్రాయుధ ధ్యానంబను ఖడ్గంబున వివేకవంతులు అహంకార నిబద్ధంబైన కర్మంబు త్రుంచివైతురు భగవంతుని యందలి శ్రద్ధయు అపవర్గదంబగు తత్కథాశ్రవణాదులందు అత్యంత ఆసక్తియు పుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు
కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచను కథలందు ఎవ్వండు రతిసేయు విననిచ్చగించు వానికి ఇతరంబులెవ్వియు రుచి పుట్టింపనేరం. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబులాచరించు, అశుభంబులు పరిహరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత శాస్త్ర సేవా విశేషంబున నిశ్చల భక్తి సిద్ధించు. భక్తి గలుగ రజస్తమో గుణ ప్రభూతంబులైన కామలోపాదులకు వశంబుగాక చిత్తంబు సత్వగుణమున ప్రసన్నంబగు. ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండగు. ముక్త సంగుండైన ఈశ్వర తత్వజ్ఞానంబు సిద్ధించు. ఈశ్వరుండుగా ఆనంబడిన చిజ్జడగ్రథన రూపంబైన అహంకారంబు భిన్నంబగు. అహంకారంబు భిన్నంబైన అసంభావనాది రూపంబులకు సంశయంబులను విచ్ఛిన్నంబులగు. సంశయ విచ్ఛేదంబైన అనారబ్ధ ఫలంబులైన కర్మంబులు నిశ్శేషంబులై నశించుం కావున గురుమతులు తపసులంతఃకరణంబుల శుద్ధిసేయ ఘనతర భక్తిన్ హరియందు సమర్పింతురు పరమానందమున భిన్న భవబంధనులై. పరమ పురుషుడొక్కడాఢ్యుడు పలనోద్భవనాశముల్ సురిదిజేయు ముకుంద పద్మజ శూలి సంజల ప్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబుల పొందునందు శుభస్థితుల్ హరిచరాచర కోటికిచ్చు అనంత సత్వ నిరూఢుడై. మరియు ఒక్క విశేషంబు గలదు. కాష్టంబు కంటే ధూమంబు, ధూమంబు కంటే త్రయీమయంబైన వన్ని ఎట్లు విశేషంబగు అట్లు తమోగుణంబు కంటే రజోగుణంబు, రజోగుణంబు కంటే బ్రహ్మప్రకాశంబగు సత్వగుణంబు విశిష్టంబగు. తొల్లి మునులు సత్వమయుండని భగవంతు హరి అధోక్షజును కొలిచిని. కొందరు సంసారమందరి మేలు కొరకు అన్యుల సేవింతురు. మోక్షార్థులైన వారలు ఘోరరూపులైన భూతపదుల విడిచి దేవతాంతర నింద చేయక శాంతులై నారాయణ కథలయందే ప్రవర్తింతురు. కొందరు రాజస తామసులై సిరియు ఐశ్వర్యంబును ప్రజలను కోరి పితృభూత ప్రజేశాదులను ఆరాధింతురు. మోక్షమిచ్చుడం చేసి నారాయణుడు సేవ్యుండు. వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు. నిర్గుణుడైన పరమేశ్వరుడు కలుగుచూ లేకుండుచు త్రిగుణంబుల తోడం కూడిన తన మాయ చేత ఇంతయు సృజించి గుణవంతుని చందంబున నిజమాయా విలసితంబులైన గుణంబులలో ప్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు. అగ్ని ఒక్కరుండయ్యు పెక్కుమునాకులందు తేజరిల్లుచు పెక్కండ్రయ్యు తోచు తెరంగున విశ్వాత్మకుండైన పురుషుండు ఒక్కండ తన వలనం కలిగిన నిఖిలభూతంబులందు అంతర్యామి రూపంబున దీపించు. మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడం కూడి గుణమయంబులైన భావంబులం తన చేత నిర్మితంబులైన భూతంబులందు తగులువడక తద్గుణంబుల అనుభవంబు చేయుచు లోకకర్త అయిన అతండు దేవ తిర్యం మనుష్యాది జాతులందు లీలనవతరించి లోకంబుల రక్షించు అని మరియు సూతుండిట్లనియే. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్తుడై సర్వాతిశాయగుచు చరణోరు భుజముఖ శ్రవణాక్షినాసాశిరములు నానా సహస్రములు వెలుగా అంబరకేయూరహార కుండల కిరీటాదులు పెక్కువేలమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడనంతుడఖిల భువనైక వర్తన యత్నమవర
మానితోదార జలరాశి మధ్యమునను యోగ నిద్రా విలాసి అయి ఒప్పుచుండు